జై గురు దత్తాత్రేయ. 2024 ఫిబ్రవరి నెల కుంభరాశి ఫలితం. కుంభరాశి వారు ఏలినాటి శని దోషం చేత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ప్రధానంగా అనారోగ్య సమస్యలు ఈ కుంభరాశి వారికి సూచిస్తున్నాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్లకు నాట్ బ్యాడ్, అంటే భారీగా గత నెల కన్నా ఈ నెల పెద్దగా మార్పులే ఉండవు కానీ పర్వాలేదు. ముఖ్యంగా వ్యాపారస్తులకు బ్రహ్మాండంగా ఉంటుంది. చేతిలో కొంత డబ్బు నిలబడుతుంది, రావాల్సిన డబ్బు వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు మాత్రం ఫిబ్రవరి నెలలో కొంత సర్దుకుంటాయి. అయితే అనారోగ్య సమస్య ద్వారా కుంభరాశి వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్య ద్వారా చాలా చికాకులు సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ కుంభరాశి వారు ప్రధానంగా అనారోగ్య సమస్యతో మానసిక ఇబ్బంది అవ్వచ్చు, అనారోగ్య సమస్యతో ధన వ్యయం అవ్వచ్చు. ఈ ఇబ్బందులు కూడా ఎదుర్కొంటాయి. అయితే కొంత వ్యాపారంలో ఇతరులకు డబ్బు ఇచ్చి మోసపోవటమో, ఇతరులకు ఇచ్చిన డబ్బు సకాలంలో రాక కొన్ని గొడవలు, తగువలు, చికాకులు ఏర్పడడం అనేది జరుగుతుంది. అష్టమ స్థానంలో కేతు ఉండడం ద్వారా అనూహ్యంగా ఊహించినటువంటి కొన్ని శుభ ఫలితాలు, ఎందుకంటే కన్యా రాశిలో ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే కుంభరాశి వారు అనారోగ్య సమస్య, ధనం బాగుంది, వ్యాపారం బాగుంది, అలాగే ఈ రావాల్సినటువంటి డబ్బు విషయంలో కూడా కొంత ఉపశమనం. ఓవరాల్గా ఈ అనారోగ్య సమస్య ద్వారా ఇబ్బందులు ఉన్నాయి. అది మాత్రం మీరు కొంత శ్రద్ధ వహించాలి. దానికి పరిహారం చెప్తాను. అలాగే ఈ చదువుకునేటటువంటి వాళ్ళకు కూడా కుంభరాశి వారికి గ్రహ బలం లేదు. చదువుకునే వాళ్ళకు కొన్ని సమస్యలు వస్తాయి. ఇక్కడ మనము ఈ ధనయోగాన్ని, రావాల్సిన డబ్బుని తీసుకున్నట్టయితే రాహుని చెక్ చేసుకోవాలి, గురువుని చూసుకోవాలి. ఈ రాహు గురువు యొక్క అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి గోచార ఫలితంలో వాళ్ళకి రావాల్సిన డబ్బు రాకపోవడం, కొంత డిలే అవ్వటం. అయితే కుంభరాశి వారికి కొంతమందికి ఆర్థికంగా బాగుంటుంది ఈ నెల. ఎలా అంటే జన్మ జాతకంలో రాహు గురువు బాగున్న వాళ్లకు తప్పకుండా కుంభరాశి వారికి బాగుంటుంది, అంటే రావాల్సిన డబ్బు వస్తుంది. గోచార ఫలితం మాత్రం అవయోగాన్ని సూచిస్తుంది. ప్రధానంగా కుంభరాశి వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు, చదువు సమస్యలు ఈ నెలలో ఎదుర్కొంటారు. చదువుకునే వాళ్లకు పూర్తిగా గురువు యొక్క అనుకూలము లేకపోవడం, అంటే అనుకూలత, గురువు యొక్క అనుకూలత తగ్గడం లేకపోవడం ద్వారా చదువు మీద శ్రద్ధ వహించకపోవడం, అనారోగ్య సమస్యల ద్వారా చదువు డిస్టర్బ్ అవ్వడం, దూర ప్రాంత ప్రయాణాల ద్వారా చదువు డిస్టర్బ్ అవ్వడం. ఓవరాల్గా కుంభరాశి వారికి చదువులో మైనస్ సూచిస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా క్లియర్గా సూచిస్తున్నాయి. వీళ్ళు చేయవలసినటువంటి ప్రాయశ్చిత్తాలు మిగతా విషయాల్లో అన్నిట్లో బాగున్నప్పటికీ ఆరోగ్యం ప్రధానం, చదువు కూడా చాలా ముఖ్యం కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో 1 కేజీ పంచదార దానం చేయాలి. పంచామృతాల్లో ఒకటైనటువంటిది 1 కేజీ పంచదార అమ్మవారి దేవాలయంలో దానం చేయాలి వెంటనే. అలాగే ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 16, ఫిబ్రవరి 19 ఈ 3 రోజులు తలస్నానాన్ని ఖచ్చితంగా కుంభరాశి వారు ఆచరించాలి. ప్రతిరోజు కూడా సాయినాథుడి అష్టోత్తరాన్ని వినాలి. ఈ పరిహారాలు కుంభరాశి వారు చేసుకుంటే చాలా 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 అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, అంటే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే చదువులో కూడా కొంత మార్పుని పొందే, అంటే చదువులో యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. తప్పకుండా కుంభరాశి వారి ఈ పరిహారాన్ని చేసుకోండి. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని
పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.